గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇప్పుడే ఇతర వేసిన టైం అయితే 4 అయితే అవుతుంది. 4:30 అయితే అవుతుంది. టైము 4 కాదు 4:30 అయితే అవుతుంది. ఇప్పుడైతే కాచిగూడకైతే వెళ్తున్నా. వెళ్ళి మమ్మీ వాళ్ళని తొలసి రావాలి. మమ్మీ వాళ్ళు ఊరికి ఎందుకు వెళ్తారంటే అదే అవ్వకి పింఛన్ ఇస్తారంట, దానికోసమని వదిలేసానికి పోతున్నాం. మళ్ళీ లేకపోతే జగన్ మామయ్య కట్ చేస్తారంట, తెలుసా? జగన్ మామయ్య అనాలి, లేకపోతే ఇంక అందుకోసమే వదిలేసానికి అయితే పోతురు. కారు కూడా అయితే ఇక్కడనే ఉంది కదా, ఇప్పుడు పోయి కార్లో అయితే వదిలేసి వద్దాము. పోయేటప్పుడు చాలా తక్కువ రికార్డ్ చేస్తాను, ఎందుకంటే నాకు రూట్ తెలీదు. గూగుల్ మ్యాప్ చూసుకుంటూ వెళ్తా కాబట్టి కొంచెం తక్కువ రికార్డ్ చేస్తాను. ఫైనలీ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. ఈ బ్యాగులు ఇంత బరువు ఉన్నాయి. జూనియర్ వచ్చి డాడీ ఎత్తుకొని వస్తారు, వాళ్ళిద్దరు నడుచుకొని అయితే వస్తారు. చలో జనరల్లో అయితే ఎక్కించి వెళ్ళిపోదాం. టికెట్ బుక్ చేద్దాం అనుకున్నాం కానీ అమౌంట్ ఎక్కువ ఉందని టికెట్ బుక్ చేయలే. ఎక్కి ట్రైన్లో అయితే కూర్చున్నా, పక్కన ఏదో ట్రైన్ వస్తుంది. ట్రైన్ మొత్తం అయితే ఖాళీగా ఉంది. మన లక్ చాలా బాగుంది. విండో సీట్ పట్టుకున్నాం. మా చెల్లి ఇంకా ఎంజాయ్ చేస్తుంది విండోని చూసుకుంటూ. ఇంకా వాళ్ళని బ్యాగ్ ఇక్కడ పెట్టేసి మనం అయితే వెళ్ళిపోదాం. మంచిగా దొరికింది విండో సీట్, మొత్తం ఖాళీగా ఉంది ఈరోజు ట్రైన్. ఎందుకో మరి, అంటే 6 o'clock కదా, ఇంకా అందుకని యాక్చువల్లీ ఈ ట్రైన్ 6 o'clockకి తొందరగా వచ్చి పెట్టేసింది. ఫస్ట్ టైం చాలా తొందరగా వచ్చి పెట్టింది. మేము ఎప్పుడు వచ్చినా కానీ 10 minutes ముందు తెచ్చి పెడుతుండే, 10 minutes తర్వాత తీసేస్తుండే. ఈరోజు తొందరగా పెట్టింది కాబట్టి అందుకని అడ్వాంటేజ్ మనకి. విండో సీట్ పట్టుకున్నా. ఇంక మమ్మీ వాళ్ళు ఎక్కగానే అలా వదిలేసి ఇక్కడ మనమైతే ఇంటికైతే వెళ్ళిపోదాం. అన్న వదిలేసి వెళ్ళిపోతారు, జునా వదిలేసి వెళ్ళిపోతారా? మీరు జాగ్రత్తగా పోండి. నేను పెడతాలే కదా అన్నం, కానీ జునోకి మీరు జాగ్రత్తగా పోయేసా. సరే మరి మేము పోతాం, బాయ్ బాయ్. ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. ఇంకా మనం కార్ తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోదాం. పెద్ద ఏదో చెప్తుండో, ఏదో గార్డ్ వచ్చి మధురై ఎక్స్ప్రెస్ ఇంకా స్టార్ట్ చేయించాలంటానంట. ఇంకా అదే చెప్తున్నా, అదే నవ్వుతున్నాం. చలో ఇంకా కాచిగూడ వదిలేసి ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. నేను చాలా బాగుంది మార్నింగ్ క్లైమేట్ అయితే కాచిగూడలో. ఇలా ట్రైన్ల మధ్యలో ఇట్లా నేచర్, కొంచెం నేచర్ లాంటి ఉంటుంది ట్రైన్ అంటే, కొంచెం పీస్ఫుల్ అట్లుంటుంది ట్రైన్. మంచి ఇట్లా లాస్ట్లో కూర్చొని మంచి ఇట్లా సీనరీ ఎంజాయ్ చేస్తుంటే మజా వస్తుంది. సో ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. మమ్మీ వాళ్ళు 1 week అయితే బ్లాగ్స్లో కూడా అయితే కనిపించారు. చలో ఇంకా మనమైతే కార్ ఎక్కేసి ఇంటికాడికి అయితే వెళ్ళిపోయాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి బాగుంది కదా, చాలా బాగుంది సీనరీ. జునగాడు, డాడీ, పెద్దయ్య, చాలా బాగుంది సీనరీ అయితే. నిజంగా బీభత్సంగా నచ్చింది నాకైతే. చలో ఇంకా పోదాం, ఇంటికైతే వెళ్ళిపోదాం. కార్ అయితే ఇక్కడైతే పార్క్ చేసినాం. ఎప్పుడో మార్నింగ్ పోయిన వాళ్ళం ఇప్పుడు వస్తున్నాం, అంటే చీకట్లో పోయిన ఇప్పుడైతే వస్తున్నాం. పొద్దున పొనుకున్నోడిని, ఇప్పుడు టైం అయితే 12 అయితే అవుతుంది. ఇప్పుడు లేచి బ్రష్ అయితే వేసుకొని ఛాయ్ అయితే తెచ్చుకున్నా. ఇంకా ఛాయ్ పెట్టుకుని తాగుదాం. పెద్ద అయితే లంచ్ కూడా వండేసిండు, అన్నము రసం ఏమో వండిండు. ఇంకా అవే తినాలి, ఎందుకంటే మనకు వండికి రాదు. మనకు కొత్త అన్నం చేయకొచ్చు, అన్నము మ్యాగీ చేస్తా, నేను చపాతీ చేస్తా, దాని కర్రీ సెటిల్ చేయాలో నాకు రాదు. యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్ చూసుకొని చేయడమే. ఇప్పుడైతే పెద్ద అయితే రసం చేసేసింది కాబట్టి రేపు ఏదో ఒకటి చేసేస్తారు. సరే ఇప్పుడైతే ఛాయ్ తాగేసి కార్ పెట్టడానికి అయితే వెళ్దాం. కార్ పెట్టడానికి ఇప్పుడే వెళ్దామో కొంచెం వెనక్కి వెళ్దామో ఆలోచిద్దాము. దాని తర్వాత ఏదో ఒక డెసిషన్ తీసుకొని ఎటో పెట్టేసేద్దాం పోయి. టిఫిన్ అయితే ఇదే, చట్నీ ఇంకా చపాతీ. నైట్ చేసారు కదా చపాతీ, మమ్మీ వాళ్ళు కూడా ఇవే తీసుకోవాలి కాబట్టి నైట్ చేసిన చపాతీ. మ్యాచ్ గడ అయితే ఇప్పుడైతే వచ్చిండు, పోయి కార్ అయితే పెట్టేసేద్దాం. ఫైనలీ కార్ అయితే ఇక్కడైతే పార్క్ చేసినాం. ఇంకా ఇంటికి నడుచుకొని పోవడమే. బై ఇది ఏం రాసిరు బాయ్, మొత్తం కార్ పెడితే సార్ మొత్తం ఏదో దిల్ షేపులు ఏదేదో రాసిరుగా నీట్గా. ఫైనలీ కార్ అయితే పెట్టేసి అయితే ఇంటికి వచ్చేసినాం. ఇప్పుడైతే ఇంట్లో అయితే లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఆమ్లెట్, అన్నము, రసం ఉంది, అది వేసుకొని తినుకుంటూ ఏదో ఒకటి ఏదో వచ్చుద్దాం. స్నానం చేసుకొని ఛాయ్ అయితే తాగేసి ఆఫీస్కి అయితే బయలుదేరుతున్నా. అసలు మమ్మీ లేదు ఈరోజు, ఎట్లా ఉంది అసలు. మమ్మీ లేకపోతే ఒకరోజు ఇంట్లో లేకపోతే నేను ఎట్లా ఉంది. 1 week ఉండాలి, వచ్చేస్తాడులే 1 week తర్వాత. ఇప్పుడే ఫోన్ చేసిన, దిగినంటే దిగి ఇంటికి అయితే వెళ్తున్నట్టు నడుచుకొని అయితే. చలో మనం అయితే ఆఫీస్లో అయితే కలుద్దాం. బ్యాక్ టు ఆఫీస్కి అయితే ఇప్పుడే వచ్చేసిన. ఇంకా ఆఫీస్లో ఉండే వర్క్ చేసుకొని కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళేటప్పుడు అయితే కలుద్దాం. అన్నం అయితే తింటున్నా.
అన్నం తీసుకుంటే అయితే వీడియోస్ అయితే చూస్తున్నా. ఇట్లా ఫార్చునర్ డెలివరీ తీసుకోవాలి. వా మజా అంటే మజా వస్తుంది. మొత్తం ఫ్యామిలీతో, మమ్మీ డాడీ పెద్ద అమ్ము జూనగడు అందరితో ఎంజాయ్ చేసుకుంటే ఇట్లా తీసుకుంటే మజా వస్తుంది.